గైస్ ఐపీఎల్ లో సండే ధమాకా ఆఫ్టర్నూన్ మ్యాచ్ నెంబర్ 69 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మే 19వ తారీఖు మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో జరుగుతుంది. రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే చేసింగ్ చేసే టీం కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్నెలో ఇప్పటి వరకు టోటల్ గా 74 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 41% విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 58% విన్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే టాస్ గెలిచిన టీం ముందుగా చేసింగ్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 162 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 150 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 22 మ్యాచెస్ జరిగాయి. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 15 మ్యాచెస్ విన్ అయింది, పంజాబ్ కింగ్స్ కేవలం 7 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడనరీ ఓపెనర్స్, మంచి ఫామ్ లో ఉన్నారు. పవర్ ప్లే లో వీళ్ళిద్దరు టీమ్ కి ఒక పెద్ద స్కోర్ ని అందించగలుగుతారని చెప్పుకోవచ్చు. వన్ డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ట్రాడనరీ హిట్టర్, టీమ్ కి ప్రతి మ్యాచ్ లో 100% ఎఫర్ట్స్ పెడుతూ ఒక పెద్ద స్కోర్ ని బిల్డ్ చేయగలుగుతున్నాడు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ కూడా సెటిల్ ప్లేయర్, ఇంపార్టెంట్ టైమ్ లో టీమ్ కి మంచి స్కోర్ ని అందించగలుగుతున్నాడు ఇతను కూడా. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్ ఇలా ముగ్గురు కూడా మిడిల్ ఓవర్స్ లో సెటిల్ హిట్టర్స్. అబ్దుల్ సమాద్ కొంచెం వీక్ అయితే కనబడుతున్నాడు, బ్యాటింగ్ పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత షాబాజ్ అహ్మద్ ఎక్సలెంట్ హిట్టర్, గ్రీజ్ లో సెట్ అయితే ఒక పెద్ద స్కోర్ బోర్డ్ ని టీమ్ కి అందించగలుగుతాడు. ఇక సన్వీర్ సింగ్ కూడా మంచి ఆల్రౌండరే, బ్యాటింగ్ పరంగా కొంచెం స్లోగా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాజ్ ఏ కెప్టెన్ గా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు. బౌలింగ్ పరంగా కూడా వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత భువనేశ్వర్ కుమార్, ఉనత్కత్, నటరాజన్, విజయకాంత్ ఈ టీం బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో మంచి ఫామ్ లోనే ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం ఓపెనర్స్ గా ప్రభ్ సిమ్రాన్, జానీ బైస్ట్రో వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు. ఓపెనర్స్ గా పవర్ ప్లే లో నాట్ అవుట్ గా ఉంటే ఒక మంచి స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతారు. వన్ డౌన్ లో రైలీ రూసో మంచి స్టెబిలిటీ ఉన్న హిట్టర్, టీమ్ కి 100% అయితే ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత శశాంక్ సింగ్ ఎక్స్ట్రాడనరీ హిట్టర్, టీమ్ కి అవసరమైన టైంలో మంచి స్కోర్ ని అందించగలుగుతున్నాడు. ఈ టీమ్ కి బ్యాక్ బోన్ గా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే శ్యామ్ కురాన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా మిడిల్ ఆర్డర్ లో సెటిల్ ప్లేయర్స్. శ్యామ్ కురాన్ యాజ్ కెప్టెన్ గా పర్లేదు, బ్యాటింగ్ పరంగా హిట్టింగ్ అయితే చేస్తున్నాడు, బౌలింగ్ పరంగా కూడా వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. జితేష్ శర్మ ఎక్సలెంట్ హిట్టర్, చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు, గ్రీజ్ లో సెట్ అయితే ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతాడు. ఇక లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అశుతోష్ శర్మ పర్ఫెక్ట్ హిట్టర్, టీమ్ కి ఇతను కూడా ఇంపార్టెంట్ టైమ్ లో మంచి స్కోర్ ని అందించగలుగుతాడు, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, నతన్ ఎల్లీస్, రాహుల్ చహలా, హర్షదీప్ సింగ్ ఈ టీం బౌలింగ్ పరంగా కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. బోత్ టీమ్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం కన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.